హలో హాల్ హాల్ హలో హాల్ స్మైల్ చేయండి. తలేరు సిస్టర్ యారిక వెరీ నైస్. And I cordially invite today's invitee of the program, MEO Parigi. Please welcome, sir. I cordially invite today's speaker of the program, Sri Kasireti Venkatreddy Garu, onto the dais. Please welcome, sir. I cordially invite Sri MEO Parigi. Please welcome, sir. I cordially invite today's speaker of the program, Sri Kasireti Venkatreddy Garu, onto the dais. Please welcome, sir. I cordially invite our Samiti Secretary, Sri Bhimsen Rao Garu, onto the dais. Please welcome, sir. And Sri Venkatramlu Garu, onto the dais. Please welcome, sir. ఇది పడుతుందిరా పడ్డదిరా. శుభం కరోతు సంపదః దేశబుద్ధి వినాశాయ జ్యోతి నమోస్తుతే. సరే సావధాన్ ప్రార్థన. యా కుందేందు తుషారః రదవలా యా కుందేందు తుషారః పరమాసనా యా బ్రహ్మాచ్యుత శంకర
ఆహుతులకు విన్నపం. ఇక్కడ మీ ముందు కొన్ని శారీరక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు. సంవత్సరం పొడుగునా ఏవైతే అభ్యాసం చేశారో పాఠశాలలో సమయానుగుణంగా వాటిని మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మొదట ప్రదర్శిస్తున్నది సూర్య నమస్కారం. సూర్య నమస్కారం అంటే ఒక 10 స్థితులు చేస్తున్నారు, 10 అంకణాలు మీకు లెక్కిస్తున్నారు. దీంట్లో 7 ఆసనాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ 7 ఆసనాలు ప్రతినిత్యము కొన్నిసార్లు చేయడం వల్ల మన ఆహుతులకు విన్నపం. ఇక్కడ మీ ముందు కొన్ని శారీరక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు. సంవత్సరం పొడుగునా ఏవైతే అభ్యాసం చేశారో పాఠశాలలో సమయానుగుణంగా వాటిని మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మొదట ప్రదర్శిస్తున్నది సూర్య నమస్కారం. సూర్య నమస్కారం అంటే ఒక 10 స్థితులు చేస్తున్నారు, 10 అంకణాలు మీకు లెక్కిస్తున్నారు. దీంట్లో 7 ఆసనాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ 7 ఆసనాలు ప్రతినిత్యము కొన్నిసార్లు చేయడం వల్ల మన ఏకపద వామాసర 1 2 ఏకపద ప్రాథమిక సమత అంటే శరీరం యొక్క వ్యక్తి యొక్క కదలికలు స్థిరీకరించడానికి బుద్ధిని నిగ్రహించుకోవడానికి ఉపయోగించేటటువంటిది ఈ సమత, ప్రాథమిక సమత. ద్విపద ప్రతిసర 1 2 3 త్రిపద వామాసర 1 2 1 2 1 2 త్రిపద దక్షిణాసర 1 2 1 2 1 2 త్రిపద కొన్ని అభ్యాసం చేసినటువంటి ఆసనాలను కూడా మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఈ ఆసనాలు అనేవి ఒకటి శరీరం యొక్క సంతులనాన్ని కాపాడడానికి, వృద్ధి చెందించడానికి ఉపయోగంలో ఉంటుంది. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను కూడా ఈ ఆసనాలు మన నుంచి దూరం చేస్తాయి. అష్టాంగ యోగలో ఆసనం అనేది కూడా ఒక అంతర్భాగము. ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం మీద యోగ యొక్క ప్రఖ్యాత వికాసాన్ని కలిగించడానికి ఈ యోగ వ్యాయామం చేస్తుంటాం. అట్లా దాంట్లోనే అంతర్భాగంగా విద్యాభారతి అఖిల భారతీయ స్థాయిలో, అట్లాగే మన తెలుగు ప్రాంతాల్లో సరస్వతి విద్యాపీఠం ఈ యొక్క ఇష్ట వ్యాయామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే పిల్లలలో సాంఘిక్రియ, అందరూ కలిసి ఒకే పని చేయడం, సంఘటిత శక్తి నిర్మాణం చేయడం, ఇటువంటి కార్యక్రమాల వల్ల మనకు గోచరిస్తుంది. మీకు అందజేస్తాయి. ఎవరు కూడా తీయడానికి ప్రయత్నించండి. కార్యక్రమం ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పకుండా మీ అందరూ పంపిస్తాం. సంఘటితంగా చేసేటటువంటి ప్రక్రియ, ఒకే సమయానికి తాళబద్ధంగా ఈ కార్యక్రమాల్ని మనం విద్యార్థులతో అభ్యాసం చేయించడం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళలో సంఘటన యొక్క గొప్పతనాన్ని మనము ఇందులో వాళ్ళలో నింపగలుగుతాం. అట్లాగే బుద్ధి వికాసం కూడా కలిసి చేయటం అనేటువంటి మనస్తత్వం. వెంటనే ఈ వ్యాయామ యోగిని కూడా వేగంగా చేస్తుంటాం, అంటే వేగాన్ని మారుస్తూ చేస్తుంటాం. కాబట్టి దానివల్ల ఈ త్వరగా
शीतलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवकामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमहाप्नोति शिवेन सह मोदते। धन्यवाद. Next I call upon విశ్వం. విశ్వం. నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి గారు శ్రీకాంతరావు గారు. వారు సంఘ సేవకులు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వారు గోశాల కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. వారు మన పాఠశాలకు ఈ సంవత్సరము మన పాఠశాలకు కావాల్సినటువంటి క్రీడా సామాగ్రి, సైన్స్ పరికరాలు మరియు పైన ఉన్నటువంటి పోర్షన్లో పార్టీషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నేడు మనం ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి శ్రీ సరస్వతి మాత విగ్రహాన్ని కూడా వారే. తర్వాత వారి పక్కన ఉన్నటువంటి వారు నేటి కార్యక్రమ అతిథి ఎం హరిచంద్ర గారు, ఎంఈఓ గారు, పూడూరు పరిగి దోమండలానికి ఎంఈఓగా విద్యాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి పక్కన ఉన్నటువంటి వారు మన నేటి కార్యక్రమ వక్త వారి శ్రీ కసిరెడ్డి వెంకరెడ్డి గారు. వారు సాహిత్య పరిషత్తు
అఖిల భారతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉండి రిటైర్డ్ అయ్యారు. అదేవిధంగా టీడీలో ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా కూడా గతంలో పనిచేయడం జరిగింది. తర్వాత వారి పక్కన ఉన్నటువంటి వారు శ్రీ సిద్ధార్థి పార్వతి గారు, నేటి కార్యక్రమ సభాధ్యక్షులు, పాఠశాల ప్రబంధనకారిని అధ్యక్షులుగా మార్గదర్శనం చేస్తున్నారు. వారు మన పాఠశాల ప్రారంభం నుంచి నేటి వరకు అనేక విధాలుగా పాఠశాల చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తర్వాత వారి పక్కన ఉన్నటువంటి వారు కె బ్రహ్మయ్య గారు పరిగి కండ సంఘచాలకుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి పక్కన ఉన్నటువంటి వారు రాతికింది వెంకటరాము గారు మన వికారాబాద్ జిల్లా విద్యాపీఠం యొక్క కార్యదర్శిగా ఉన్నారు. వారి పక్కన చివరిగా ఉన్నటువంటి వారు రాతికింది శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రస్తుతం మన పాఠశాల యొక్క ఉపాధ్యక్షులుగా ఉన్నారు. పోషకులు, విద్యాభిమానులు, హితైషులు, పూర్వ విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. విద్యారంగంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిరాలు నడుస్తున్నాయి. పరిగి శిశు మందిర్ కూడా దాంట్లో ఒక భాగం. విద్యా ప్రమాణాలలో నైతిక విలువలు రూపొందించుట, బాలబాలికల్లో క్రమశిక్షణ పెంపొందించుట అనే మూల సూత్రం ద్వారా పనిచేస్తున్నాయి. పరిగి శిశు మందిర్కి వచ్చేసి 1974 సంవత్సరంలో ఒక ఆచార్య ద్వారా 18 మంది విద్యార్థులతో ధర్మశాలలో మొట్టమొదటిగా శిశు మందిర్ నడపబడింది. దినదిన ప్రవర్ధమానమై ప్రాథమిక స్థాయి నుండి మాధ్యమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి ఇలా పెంపొందుతూ ప్రస్తుతం మన పాఠశాలని ఆంగ్ల మాధ్యమంలోకి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడం జరిగింది. ఈ మధ్యకాలంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక ర్యాంకులు, అదేవిధంగా కేల్కుద్దుల్లో అనేక ప్రైజులు మన పాఠశాలకి పొంది ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ పాఠశాల ఆవరణ 1989 సంవత్సరంలో పెద్దలందరి సహకారం చేత, అదేవిధంగా దాతల సహకారం చేత కొనడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. 2017 సంవత్సరంలో మన పాఠశాలని పూర్తిగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలంగా మార్చడం జరిగింది. ఆ విధంగా కొనసాగుతున్నటువంటి పాఠశాల ఈరోజు 326 సంఖ్య చేత నడపబడుతుంది. నర్సరీ నుంచి 6వ తరగతి వరకు నడుస్తుంది. అయితే ఈ సంవత్సరానికి ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటంటే ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్. మన పాఠశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో కొన్ని విశిష్ట కార్యక్రమాల్ని యోజన చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా ప్రోగ్రామ్ శ్రీ శ్రీకాంతరావు గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ డే. రెండు మాటలు చెప్పాలనుకున్నాను. మొట్టమొదటిది పేరెంట్స్కు. ఇంజనీరింగ్, మెడికల్ కోచింగ్ కోసం చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, కాలేజెస్, స్కూల్స్ చాలా ఉన్నాయి. కానీ డిసిప్లిన్ నేర్పించడానికి చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్గా వచ్చేది ఈ సరస్వతి శిశు మందిర్ లాంటిది. ఈ డిసిప్లిన్కు ఎక్కడ కోచింగ్ దొరకదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఉట్టి ఇంజనీరింగ్, మెడికల్, సిఏ అలాంటి సివిల్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్ కోసమే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ డిసిప్లిన్ కోసం ఏ ఇన్స్టిట్యూట్ లేదు. ఇటువంటి ఇన్స్టిట్యూట్లో పిల్లలు చదివితే డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ వస్తే క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ వచ్చిన స్టూడెంట్స్కు ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది. నాది ఒకటే మనవి, పేరెంట్స్కు ఫస్ట్ పిల్లలకి డిసిప్లిన్ నేర్పించాలి. దాని తర్వాత క్యారియర్ ఆటోమేటిక్ సెట్ అవుతుంది. స్టూడెంట్స్కు మీరు ఎన్ని స్కూల్స్ చూడండి, బయట పెద్ద పెద్ద సిటీస్లో ప్లే గ్రౌండ్ ఉండదు. ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లో పిల్లలు చదివితే వాళ్ళ ఆరోగ్యంతో పాటు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో మీరు అడ్మిషన్ కన్నా మొదలు ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి: స్కూల్ ప్రిమైసెస్, దానికి ఉన్న ప్లే గ్రౌండ్. థ్యాంక్ యూ. రెండు మాటలు చెప్పాలనుకున్నాను. మొట్టమొదటిది పేరెంట్స్కు.
ఇంజనీరింగ్ మెడికల్ కోచింగ్ కోసం చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, కాలేజెస్ స్కూల్స్ చాలా ఉన్నాయి. కానీ డిసిప్లిన్ నేర్పించడానికి చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్గా వచ్చేది ఈ సరస్వతి శిశు మందిర్ లాంటిది. ఈ డిసిప్లిన్కు ఎక్కడ కోచింగ్ దొరకదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఉట్టి ఇంజనీరింగ్ మెడికల్ సిఏ అలాంటి సివిల్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్ కోసమే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ డిసిప్లిన్ కోసం ఏ ఇన్స్టిట్యూట్ లేదు. ఇటువంటి ఇన్స్టిట్యూట్లో పిల్లలు చదివితే డిసిప్లిన్ వస్తుంది, డిసిప్లిన్ వస్తే క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ వచ్చిన స్టూడెంట్స్కు ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది. నాది ఒకటే మనవి, పేరెంట్స్కు ఫస్ట్ పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాలి, దాని తర్వాత క్యారియర్ ఆటోమేటిక్ సెట్ అవుతుంది. స్టూడెంట్స్కు మీరు ఎన్ని స్కూల్స్ చూడండి, బయట పెద్ద పెద్ద సిటీస్లో ప్లే గ్రౌండ్ ఉండదు. ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లో పిల్లలు చదివితే వాళ్ళ ఆరోగ్యంతో పాటు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో మీరు అడ్మిషన్ కానీ మొదలు ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, స్కూల్ ప్రిమైసెస్, దానికి ఉన్న ప్లే గ్రౌండ్. థ్యాంక్ యూ. రెండు మాటలు చెప్పాలనుకున్నాను. మొట్టమొదటిది పేరెంట్స్కు. ఇంజనీరింగ్ మెడికల్ కోచింగ్ కోసం చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, కాలేజెస్ స్కూల్స్ చాలా ఉన్నాయి. కానీ డిసిప్లిన్ నేర్పించడానికి చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్గా వచ్చేది ఈ సరస్వతి శిశు మందిర్ లాంటిది. ఈ డిసిప్లిన్కు ఎక్కడ కోచింగ్ దొరకదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఉట్టి ఇంజనీరింగ్ మెడికల్ సిఏ అలాంటి సివిల్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్ కోసమే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ డిసిప్లిన్ కోసం ఏ ఇన్స్టిట్యూట్ లేదు. ఇటువంటి ఇన్స్టిట్యూట్లో పిల్లలు చదివితే డిసిప్లిన్ వస్తుంది, డిసిప్లిన్ వస్తే క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ వచ్చిన స్టూడెంట్స్కు ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది. నాది ఒకటే మనవి, పేరెంట్స్కు ఫస్ట్ పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాలి, దాని తర్వాత క్యారియర్ ఆటోమేటిక్ సెట్ అవుతుంది. స్టూడెంట్స్కు మీరు ఎన్ని స్కూల్స్ చూడండి, బయట పెద్ద పెద్ద సిటీస్లో ప్లే గ్రౌండ్ ఉండదు. ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లో పిల్లలు చదివితే వాళ్ళ ఆరోగ్యంతో పాటు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో మీరు అడ్మిషన్ కానీ మొదలు ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, స్కూల్ ప్రిమైసెస్, దానికి ఉన్న ప్లే గ్రౌండ్. థ్యాంక్ యూ. Sri Harichandra Garu to speak about this program, sir. Other dignitaries on the dais and a real pillar of the school, Venkateswar Garu, Gopal Garu, and other so many persons they are involved in this school for successfully continuing and successful for children. మీకు తెలుసు, ఇంతకుముందు వేరే యాన్యువల్ డేలలో చూస్తే అంత అట్రాక్షన్తో పెద్ద పెద్ద శబ్దాలతో వస్తుంటాయి. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా వాతావరణంలో పిల్లల పర్ఫార్మెన్స్, పిల్లల వ్యక్తిగతంగా తయారు చేసినవి, పిల్లలు స్వతహాగా తయారు చేసినవే చూస్తున్నాం మనం. అదే వేరే దగ్గర చూస్తే ఇక రికార్డింగే ఉంటుంది మొత్తం, అంటే శబ్దాలు మన చెవులను మొత్తం ఇది చేస్తుంటాయి. అంటే అక్కడ పిల్లల పర్ఫార్మెన్స్ ఉండదు, ఓన్లీ యాక్టింగ్ మాత్రం ఉంటుంది. ఇక్కడ పిల్లలు పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు. అంటే ఒక ఇన్స్టిట్యూషన్స్కి కావాల్సినటువంటి పూర్తి అర్హతలు, ఒక విద్యార్థిని ఏ విధంగా మలచాలి, ఒక విద్యార్థిని ఏ విధంగా భావి పౌరుడిగా తయారు చేయాలి, దేశానికి అవసరమయ్యేటటువంటి విద్యార్థిని ఏ విధంగా తయారు చేయాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు సరస్వతి శిశు మందిరాలు గుర్తొస్తాయి. దాంట్లో నేను చాలా రోజులు సరస్వతి శిశు మందిరాలు పనిచేస్తాయని ఆశిస్తూ, ఇక్కడ నిజంగా ఈ పాఠశాల, ఈ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది అందరిది. ఇది ఒక నాలెడ్జ్ సెంటర్. అంటే ఎక్కడ నాలెడ్జ్ ఉంటుందో అక్కడ గౌరవం ఉంటుంది, ఎక్కడ నాలెడ్జ్కి పెద్దపీట వేస్తుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ విజ్ఞానానికి పెద్దపీట వేస్తుందో అవి అభివృద్ధి చెందిన దేశాలుగా మారుస్తాయి. అందుకని అట్లాంటి గొప్ప విశిష్టత ఉన్నటువంటి ఈ స్థలం శక్తి స్థలం లాంటిది.
ఆ ఏం శక్తి అంటే విద్యాశక్తిని ఇచ్చేటటువంటి ఒక శక్తి స్థలం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉందా, ఇంగ్లీష్ మీడియంలో మార్చి ఇంగ్లీష్ మీడియంను ముందుకు తీసుకుపోయి ఇంతమంది తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఆకాంక్షలను మీ యొక్క నమ్మకాన్ని చూరగొని 300 మంది విద్యార్థులను తయారు చేసి వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళ కృషికి నిజంగా అభినందిస్తూ మనం మున్ముందు కూడా ఇదే ఫ్యాకల్టీ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఇంగ్లీష్ మీడియంలో ఇంకా బాగా రాణించాలని కోరుకుంటూ నేను డిప్యూటీగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి పాత రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని శిశు మందిరాలకు అంటే మేము మా ద్వారానే రికగ్నిషన్కు గుర్తింపు ఇవ్వడం అనేటటువంటి చాలా సంతోషంగా భావిస్తున్నాం. దాంతోపాటుగా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడేదో అంటే ఇంగ్లీష్ మీడియం దొరుకుతుందా లేదా, ఇంగ్లీష్లో పిల్లలు మాట్లాడుతురా లేదా, అట్లాంటి అట్మాస్ఫియర్ ఉందా లేదా, టీచర్లకు మంచి అంటే ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అసలు నో నీడ్ టు వరీ, ఆల్ ఫుల్ ప్లేడ్స్ అంటే ఒక ఎక్సలెంట్ స్టాఫ్ ఇక్కడ ఉంది. మీ పిల్లలకు మంచి ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఇంగ్లీష్లో అన్ని పాఠశాలల కంటే మెరుగ్గా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇట్లాంటి పాఠశాలలు ముందు కూడా ఇంకా రావాలి అని తెలియజేస్తుంది. పటిష్టతకు మా నుంచి కూడా విద్యాశాఖ తరఫున మేము కూడా తప్పకుండా సహకరిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విద్యారంభం సిద్ధిర్మి భవతి భారత. ఈరోజు పరిగి సరస్వతి శిశు మందిర్ 50వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా వేయించేసిన గౌరవనీయులు పూజ్యులు మన మండల విద్యాశాఖ అధికారి హరిశ్చంద్ర గారు మరియు ఈ కార్యక్రమానికి మార్గదర్శకంగా చేసిన మరియు గౌరవనీయులు పూజ్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు ఈరోజు ఈ పాఠశాలకు ఈ సంవత్సరం ఇతోధికంగా సహాయం చేయాలి, ఈ పాఠశాల చాలా బాగుంది, ఈ పాఠశాలలో చదువుకునే పిల్లలంతా కూడా బాగుపడతారనే సదుద్దేశంతో మరియు ఈ పాఠశాలను ఎంచుకొని మన క్రీడా ప్రాంగణం కానీ మరి ఇతరత్ర ఒక టీవీ కానీ మరియు సైన్స్కు సంబంధించిన సామాను కానీ మరియు పైన ఒక హాల్ లోపల మనం కూర్చోవాలంటే దాని పార్టిషన్స్ కానీ కిటికీలు కానీ ఒక సరస్వతి విగ్రహం కానీ ఏర్పాటు చేసిన చిరంజీవి శ్రీకాంతరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి అలా వస్తుంది ఈ విద్యాపీఠం, ఈ సరస్వతి విద్యాపీఠం స్థాపించి మొదలు తెలుగు లోపల ఉండబడే ఈ యొక్క మా యొక్క కార్యదర్శి గారు వెంకటేశం గారు క్లుప్తంగా మీకు ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే మరి 1974లో ధర్మశాల అంటే ఇప్పుడు ఏదైతే నరసింహస్వామి దేవాలయం ఉండనో ఆ స్థలం లోపల ఒక ధర్మశాల అనే ఒక చిన్న కుటుంబ మాదిరిగా ఉండబడే ఆ ఒక ప్రాంగణం లోపల లక్ష్మీకాంతరావు గారి, పాపిరెడ్డి గారి అనంతరెడ్డి గారి మరి ఆధ్వర్యం లోపల అప్పుడు మరి శిశు మందిరం స్థాపించబడ్డది. ఇప్పుడు ఈరోజు దినాభివృద్ధి మరియు ఒక 5 సంవత్సరాల క్రితం మరి తెలుగు మీడియం దాకా ఎంతమంది అంటే 1400 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదివేవాళ్ళు. ఎప్పుడైతే మరి అందరికీ తల్లిదండ్రులకి ఒక భావన ఏమంటే మా పిల్లలు ఇంగ్లీష్లో చదివితే విదేశాలకు వెళ్తారని, కానీ ఈ స్కూల్లో ఈ సరస్వతి శిశు మందిరంలో చదివిన ప్రతి పిల్లవాడు కూడా 180% మంది విద్యార్థులంతా కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. దాని లోపల చదివే విద్యార్థి ఇంజనీరింగ్ కానీ డాక్టర్ గారు కానీ అనుకోవడం చాలా శుద్ధ తప్పు. కాబట్టి ఒక మన భారతదేశంలో పుట్టడం చాలా పుణ్యం, దాంతోపాటుగా హిందువుగా పుట్టడం దాని పుణ్యం, దాని లోపల శిశుమందిరంలో చదవడం అంటే ఇంకా పుణ్యం. కాబట్టి అలాంటి మన యొక్క ధర్మాన్ని కాపాడే శిశుమందిర్ లోపల మీరంతా మీ పిల్లలను చేర్పించండి. దీని లోపల ప్రభుత్వ పాఠశాలతో పాటు ఒక కరికులం ఎక్కువగా సదాచారం అనే కరికులం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు హిందూ ధర్మాన్ని బోధించే ఒక సబ్జెక్ట్ మీ లోపల ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా చూసాం, ఇప్పటిదాకా ఎంపీఓ గారు చెప్పారు ఏదంటే ఒక యాన్యువల్ డే అంటే మరి ఎందుకంటే స్కూల్ యొక్క రిపోర్ట్ ఏ విధంగా ఉంది, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారని తల్లిదండ్రులు చూపించడమే యాన్యువల్ డే. సంవత్సరం లోపల మా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మా స్కూల్ ఏ విధంగా ఉందనే ఉద్దేశం
ప్రజలకు చూపించడమే యాన్యువల్ డే, తప్పది ఇంకొకటి కాదు. ఏదో డిస్కో డ్యాన్సులు ఏదో డ్యాన్సులు చేసే ప్రోగ్రాం అయితే యాన్యువల్ డే కాదు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఎందుకంటే నా గొంతు నుంచి పడిపోయింది, నేను సరిగ్గా నేను మాట్లాడకపోతే నేనంతా మా శిశు మందిర్లో విద్యార్థులను చేర్పించండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని ఎత్తున ఎగసి పడే హిందూ సింధు వీచికవై మధ్యందిన మార్తాండుని స్వయం జ్వలిత జ్వాలవై ఇంతింతై వటుడింతై తను జపించమచినట్లు ఇంతింతై వటుడింతై తను జపించమలచినట్లు హరిగణముల పరిమార్చగ వీరుడవ నీవు లేచి శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని దేశద్రోహ ముష్కరులను మట్టి బెట్ట నడుంగట్టి కరసేవక రామదండు సంకల్పిత శక్తితో అయోధ్య నేడు జాతి గతిని అవలి లగమార్చగా అయోధ్య నేడు జాతి గతిని అవలి లగమార్చగా ధనుర్ధారి శ్రీరాముడు మనలన వహింపగా చెరను వేడు తల్లిని శక్తి వరములిమ్మని చరణాలకు ప్రణమిల్లే శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని ధన్యవాదాలు. ధన్యవాద్ మోక్ష. ఓకే, సిద్ధాంతి పార్థసారథి గారు వేదిక మీద ఆసీనులై ఉన్న సిద్ధాంతి పార్థసారథి గారు వేదిక మీద ఆసీనులై ఉన్న శ్రీ బుచ్చిరెడ్డి గారు, శ్రీ కె బ్రహ్మయ్య గారు, శ్రీ వెంకటరాములు గారు, శ్రీనివాసరెడ్డి గారు, వేదిక ముందు ఆసీనులైన ఈ పాఠశాల పోషకులైన మాతృమూర్తులు, తండ్రులు, ఒక్కసారి ఎవరూ మాట్లాడకుండా సరస్వతి మాతాకు జయందాం. బోలో సరస్వతి మాతాకి, బోలో సరస్వతి మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. నేను మాట్లాడినంతసేపు మీరెవ్వరు ఒకరితో ఒకరు మాట్లాడుకోము అని మనసులో అనుకోండి. ఆ విధంగానే ఉండండి, ఈ విషయాలు వినండి. సరస్వతి శిశువులం మనమంతా. ఎవరు జ్ఞానాన్ని కోరుకుంటారో ఆ జ్ఞానదేవత బిడ్డలు. మహాకాళి మనకు శక్తినిస్తుంది వల్ల మనమంతా కూడా ఆ జ్ఞానదేవత బిడ్డలు. అందువల్ల జ్ఞానం తెలుసుకోవడానికి ఈ పాఠశాలకు వచ్చాం. భాష ఏదైతేనేంటి, కావాల్సింది జ్ఞానం. ఒకప్పుడు తెలుగు మాధ్యమంలో నేర్చుకున్నాం. మన అన్నలు అందరూ, అక్కలు అందరూ ఈ పాఠశాలలో 1400 మంది సంఖ్య వరకు. ఇవాళ ఇంగ్లీష్ మాధ్యమంలో నేర్చుకుంటున్నాం. అయినా మన మాతృభాష తెలుగు ఒక విషయం ఉంటుంది. రాష్ట్రీయ భాష హిందీ ఉంటుంది. దేశంలో అన్ని రాష్ట్రీయ భాషలు అనుకోండి, అయినా హిందీ నేర్చుకుంటాం. మనం తమిళనాడులో పనిచేయాలనుకుంటే అక్కడికి వెళ్తే తమిళం నేర్చుకుంటాం. కర్ణాటకలో ఉద్యోగం వస్తే నేర్చుకుని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ నేను ఏ ఉద్యోగమైనా చేస్తాను అనేటటువంటి ఒక ఆలోచన ఏర్పడిన కారణంగా ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రభావంతో మనం ఇష్టపడే ఈ పాఠశాలలో ఈ విధంగా వికసించేట్టుగా చేసుకుంటున్నాం. చాలా సంతోషం. అయితే వివేకానందుడు ఆంగ్ల మాధ్యమంలోనే చదివాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆంగ్ల మాధ్యంగానే చదివాడు. అరవింద ఘోష్ ఆంగ్ల మాధ్యంలోనే చదివాడు. జగదీష్ చంద్రబోస్
గొప్ప జీవశాస్త్రవేత్త. ఆయన ఆంగ్ల మాధ్యమంలోనే చదివాడు. ఇంతమంది ఆంగ్ల మాధ్యమంలో చదివి ఈ దేశానికి తమను తాము సమర్పించుకున్నారు. మనకి ఈ వేదిక మీద ఉన్న బొమ్మల్లోనే నేతా సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఈ పాఠశాల లోపల వివేకానందుని బొమ్మలు కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మీకు యోగా నేర్పడానికి వచ్చినటువంటి ఒక అబ్బాయి వివేకానందుని వేషంలోనే వచ్చాడు. కాబట్టి మనకు వివేకానందుడు బోధించిన ఆంగ్లంలో ఉన్న అనేక అంశాలలోనే కాబట్టి ఈ భూమిని నేను రక్షించుకుంటా అనేటటువంటి భావనతోటి సరస్వతి విద్యాపీఠం ఈ విద్యార్థులకు అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి విద్యాపీఠం ఆధారంగా ప్రతి ప్రాంతంలో ఏర్పడ్డటువంటి ఇలాంటి పాఠశాలలు ఈ దేశభక్తులైనటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తాయి. మా చిన్నతనంలో ఈ ప్రాంతంలోనే ఓ పల్లెలో కొంత దూరంలో ఒక 70, 80, 100 కిలోమీటర్ల దూరంలో నేను పుట్టాను అనుకోండి. ఓ 70 ఏళ్ల క్రితం నాటి మాట తప్పనిసరిగా పాఠశాలకు వస్తే సరస్వతి మాత పద్యం నేర్పేవాడు. తల్లి నిన్ను నాదు వాక్కునను, చెడ్డ మాటలు నా నోట రాకుండా, పనికిమాలిన మాటలు నా నోట రాకుండా, అర్థం పర్థం లేని మాటలు నా నోట రాకుండా కోరుకున్నటువంటి బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం అన్నాడు. ఆయన వందే మాతరం అంటే తల్లికి వందనం అని అర్థం. ఆయన వందే మాతరంలో ఈ దేవిని ఈ భూమిని ఏమన్నాడంటే త్వమ్మి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదం సుఫలాం సస్యశ్యామలాం మాతరం అని మనం చదువుతున్నటువంటి వందే మాతర గీతంలో పూర్వం ఈ 3 ఉండేటువంటి ఓ తల్లి దుర్గామాత కాళీమాత, త్వమ్మి దుర్గా దశ ప్రహరణ ధారిణి 10 రకాల ఆయుధాలు ధరించి మాకు శక్తినిచ్చేటటువంటి ఓ దుర్గామాత నీవే భారతమాత. కమలా కమలదళ విహారిణి ఓ లక్ష్మీదేవి మహాలక్ష్మి, మాకు ధనాన్ని వైభవాన్ని ఇచ్చేటటువంటి ఓ లక్ష్మీదేవి, ఓ ఆ లక్ష్మీదేవి నీవేనమ్మా భారతమాత. వాణి విద్యాదాయిని, వాణి సరస్వతి విద్యాదాయిని ఇచ్చున్నది కాబట్టి మాకు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆ తల్లిని నీవే భారతమాత అని జ్ఞానదేవతను, శక్తి దేవతను, వైభవ దేవతను ఈ ముగ్గురిని భారతమాతలో మనం చూడాలి అనేటటువంటి ఏమిటి శీలేన శోభతే విద్య. సంస్కృతంలో మనకు కొన్ని సూక్తులు ఉన్నాయి ఇలాంటివి. వీటన్నిటితో పాటు మన ప్రవర్తన బాగుండాలి. ఏమిటి శీలేన శోభతే విద్య. సంస్కృతంలో మనకు కొన్ని సూక్తులు ఉన్నాయి ఇలాంటివి. వీటన్నిటితో పాటు మన ప్రవర్తన బాగుండాలి. అడవిలో ఒక ఆయన బాటసారి వస్తున్నాడు. అలా దారి ఉంది, ఓ పిల్లదారి ఉంది, పిల్లబాట దాని వెంబడి వస్తున్నాడు. అలా వస్తుంటే గౌండ్రు వినిపించింది. అమ్మో పెద్ద కింద కూలబడ్డాడు. అమ్మ బాబోయ్ బతికిపోయినా అనుకున్నాడు. అనుకుంటే అప్పుడు ఏమైందంటే ఆ బావి దగ్గరికి వచ్చి పెద్ద పులి తొంగి చూస్తుంది. అక్కడ కింద పాము ఉంది, బావిల కింద పాము ఉంది. ఆ తేనెటీగ కదిలింది. తేనెటీగలన్నీ జుబ్బు లేచొచ్చి ముఖానికి పెట్టినాయి, పైకి పెట్టినాయి. చూడండి జీవునికి ఎన్ని కష్టాలు. పామును మర్చిపోయినాడు, తేళ్ళు మర్చిపోయినాడు, తేనెటీగలు మర్చిపోయినాడు. ఇంకా పడని తేనెంత తీయగా ఉంది, తేనెంత తీయగా ఉంది అనుకున్నాడు. అన్ని కష్టాలలో ఉన్న మీరు మా చదివి ఎంత తీయగా ఉంది అనుకోండి, అది చాలండి. అంతే, ఎన్ని మర్చిపోతాం అంతే. పామును మర్చిపోయినాడు, తేళ్ళు మర్చిపోయినాడు, తేనెటీగలు మర్చిపోయినాడు. ఇంకా పడని తేనెంత తీయగా ఉంది, తేనెంత తీయగా ఉంది అనుకున్నాడు. అన్ని కష్టాలలో ఉన్న మీరు మా చదివి ఎంత తీయగా ఉంది అనుకోండి, అది చాలండి. అంతే, ఎన్ని మర్చిపోతాం అంతే. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు వినాలని భావిస్తూ మరోసారి మరిన్ని విషయాలు మనం చెప్పుకుందామని తెలియజేస్తూ ఈ కార్యకారిణి వర్గానికి, ఆచార్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చిరంజీవులైన విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మళ్ళీ మనం కలుద్దాం. బోలో భారత్ మాతాకి, సరస్వతి మాతాకి, భారత్ మాతాకి. మళ్ళీ కలుద్దాం. ఔన్నత్యానికి, అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడతాయి అని సవివరంగా ఎన్నో ఉదాహరణలతో మనకందరికీ మార్గనిర్దేశకం చేసినటువంటి మన కార్యక్రమానికి ముఖ్య స్పీకర్గా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరి ఈ పరిగి సరస్వతి శిశు మందిర్ అందరి విద్యార్థుల పక్షాన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, రంగోలీ కాంపిటీషన్
గత 3-4 సంవత్సరాల నుంచి సంక్రాంతి సందర్భంగా పాఠశాలల్లో మాతలను విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం నుంచి విద్యార్థులను కూడా జోడించుకుంటూ రంగుల పోటీ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. అయితే ఈ ముగ్గుల పోటీ నిర్వహణలో మనం ఏమి ఆశిస్తున్నామో ఒక 2 వాక్యాలు మీ ముందు పెడతాం. దీంట్లో ముగ్గులో న్యాయ నిర్ణేతలు చూసే విషయాలు, దీని నుంచి ఈ ముగ్గు వేసిన వాళ్ళ నుంచి సమాజానికి ఏ విధమైన సందేశం అందుతున్నది, ఆ ముగ్గులో నాణ్యత ఎంత ఉన్నది, నైపుణ్యత ఏ విధంగా కనబడుతున్నది. అంటే నైపుణ్యత ముగ్గులు చుక్కలు పెట్టడము, తర్వాత రేఖలు గీయడము, రంగులు అద్దడము, తర్వాత 3వ బహుమతి శ్రీమతి సరిత, వారి పిల్లలు వేద కోరుతున్నాం. అయితే ఒక చిన్న धन्यवाद आचार्य. Special thanks to Sri Srikant Rao Garu of our program chief guest who have given sports material and statue of Saraswati and science material to our school. Special thanks to Sri Kasireddy Venkat Reddy Garu of our today's program special speaker. Special thanks to Sri Srikant Rao Garu of our program chief guest who have given sports material and statue of Saraswati and science material to our school. Special thanks to Sri Kasireddy Venkat Reddy Garu of our today's program special speaker Pargi Kanda Sangachalak. Special thanks to Sri Siddhanti Parthasarathi Garu of our school Prabandhakarini president. Special thanks to Sri Rachuri Srinivas Reddy Garu of our school Prabandhakarini vice president. Special heartful thanks to our school, and special thanks to print media and electronic media. Finally, we are very thankful to our respected parents and well-wishers, Prabandhakarini members and old students. అండ్ అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. By Devadevam songs. Let's welcome them.
What a super traditional, excellent dance performance by children. Give them a big applaud once again. ఏమిటి రికార్డు తమాషే కేజీ అని మనలాగా లేవండి, నడుం వేయించండి. మాతృభూమి బిడ్డల మీద మీ తల్లిదండ్రులం తెచ్చుకున్న సమయం ఆసన్నమైంది. ఇలా కదలండి, మన దేశాన్ని పట్టి పీడిస్తున్న తెల్లదొరలను తల్లి కొట్టండి. గుండెల్లో వాడి రక్తంలో వేడి టండంలో శక్తి నింపుకొని శత్రుల గుణులు శిశండి. స్వరాజ్యమైన హక్కని నక్కడ ప్రాణమునంతకు పోరాటమే ఉంటాము. దిక్కులు దగ్గరెళ్ళిన పంచభూతాలు పాటు సంఘటనం ఒక యజ్ఞం, సంఘగమన జీవనం, భరతమాత పాదాలకు మోవనం. ఆమె
క్లాప్స్ ప్లీజ్ గట్టిగా. Prasad, get ready for the next song. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि केशव हरि गोविंद हरि नारायण हरि हरि केशव हरि गोविंद हरि नारायण हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हरि केशव हरि गोविंद हरि नारायण हरि हरि केशव हरि गोविंद हरि नारायण हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी नित नित हरि नारायण हरि हरि सुंदर नंद मुकुंद 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 శుభోదయం పిల్లలు కూర్చోండి. కూర్చోండి. మనం నిన్నటి రోజున తెలుగు నెలలు నేర్చుకున్నాం కదా. ఎవరెవరు నేర్చుకోవచ్చో చేతులు ఎత్తండి, చేతులు దింపండి. సాత్విక్ లేచి చెప్పు. చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం. కూర్చో. నిహారిక లేచి చెప్పు. అశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం फाल्गुन. కూర్చో. नमस्कार बच्चों, बैठो. टुडे गीत 1 2 3 आओ मिलकर आगे बढ़े 2 3 4 चारों ओर फैलाओ प्यार. जसवंत 1 2 3 आओ. Good morning children, sit down.
Sit down. Have you prepared for today exam? Okay, best of luck. After 15 minutes, we will start exam. Hello. Hello. How are you? Hello. Hello. How are you? Hello. Hello. How are you? I am fine, thank you. What about you? I am good, but you look worried. Is any problems? No, it's okay. Don't worry. You can share it with me. Actually, I am worried about my exam. There is only 1 week left for each. So what? I think I have not studied anything. I am feeling nervous. Oh, just focus on your studies or not face any problem. I will. That's the problem. I cannot concentrate on my studies. This all happened to me too. I started meditating. It has a drastic effect on my concentration power. Will it really work? Definitely. I will surely follow it. Thank you so much for your advice. It's okay. We'll meet you soon. Bye. Bye bye. Good morning, children. Sit down. Sit down. Anyone say trees names? Peacock, P-E-S-C-O-C-K, peacock, parrot, P-A-R-R-O-T, parrot, cow, C-R-O-W, cow. Anyone say trees names? Mango tree, M-A-N-G-O, mango T-R-E-E-T, mango tree, neem tree, N-G-E-M, neem T-R-E-E-T, neem tree, coconut tree, C-O-C-O, N-U-T, coconut T-R-E-E-T, coconut tree. Tomorrow I will ask season names. Learn and come. Good morning, children. Sit down. Sit down. Yesterday I told that about shapes. Anyone ready to say? దేవిని కొలిచెదము నిమల బుద్ధిని పొందెదము I say stop right away. Yellow light, what do you mean? I mean wait till the light turns green. Green light, what do you say? I say cross, first look each away. Thank you, red, yellow, green. Now I know what traffic light means. गाड़ी चलाना ट्रैफिक रूल जरूर अपनाना इसको कभी तुम भूल न जाना ट्रैफिक का ये पहला रूल इसको बना लो अपना उसूल रुको येलो देखो ग्रीन चलो अपनाओ ट्रैफिक रूल Brothers and sisters of America, వివిధ దేశాలు, వివిధ మతాలు, వివిధ ప్రతినిధుల మీరిచ్చిన మనపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ చికాగో నగరం, నీకు నా ప్రథమ నమస్కారం. సర్వ మతాలకు, సకల జనులకు తల్లి అయిన సనాతన హైందవ ధర్మం పేరిట మీకు మా అభివందనాలు. నా దేశం పవిత్ర భూమి. ఒక పక్క హక్కున చేర్చుకున్న సమర దేశం నాది అని గర్విస్తున్నాను. ఒక పక్క తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు రాజరికాన్ని వదిలి వనవాసం వెళ్ళిన శ్రీరాముని కన్న దేశం నాది, అందుకు గర్విస్తున్నాను. యోగా మాదే, చదరంగం మాదే, మార్షల్ ఆర్ట్స్ మాదే. ప్రపంచంలోనే 20 శతాబ్దాల పూర్వమే 20 శతాబ్దాల పూర్వమే మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే. 500 సంవత్సరాలు పూర్వమే న్యూటన్ కన్నా ముందే గురుత్వాకర్షణ శక్తులను ప్రదర్శించి circle on the square
round and round I am. Oh, I am a triangle, rectangle, circle and a square. Triangle, rectangle, circle and a square. And a four sides still try. Shape like a box, shape like a box. జయము జయము మన భరత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులను నిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణను చూపమ్మా. శత్రు వినాశము చేసెడి దుర్గా జయవము నియవమ్మ. అక్క ఈరోజు ఏ కథ చెప్తున్నావు? బంగారు గొలుసులు అన్ని తీసి బయటకు పారేస్తావా? ప్రతి వాడికి ఏదో పేషన్ అయిపోయింది. పాతలేందే కొత్త ఎక్కడ ద్రాతిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నావు. ఈ కొత్త అంతా పాతలో నుంచే కదరా పుట్టింది. అరే నేనేమన్నానని కరెంటు షాక్ తగిలిన కాకిలే కాకిలా అరుస్తున్నావు. పాతంటే రోజని నేనన్నానా? కాలం మారినా మనం ఇంకా పాతలో బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకున్నామా? బస్సులు రైళ్లు కొత్తవని ఎడ్ల బండిల మీద ప్రయాణిస్తున్నామా? ఒరే తమ్ముడు చెల్లి, అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకొని రసబస చెయ్యకండి. తమ్ముడు చెప్పినట్లే మనం ఈరోజు కొత్త కథ చెప్పుకుందాంలే. చాలే హెచ్రు. ఐడి బొమ్మ కదరా తందాన తాన తందాన తాన. చదువు సందెలో పేరు పొందిన చక్కనమ్మ గదరా. తందాన తాన తందాన తాన. ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కదరా. తందాన తాన తందాన తాన. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన గదరా. తందాన తాన తందాన తాన తందాన తాన. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కథ? అయ్యలారా అమ్మలారా, స్త్రీలు విలసిల్లిన భరత భూమిలో రాజనాలు పండే రతనాల నేల ఈ తెలుగు నేల. తెలుగు నేల రామపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య గౌరమ్మ అనే 2 పేద దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు కలిగిన తొలి సంతానము సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరో కొడుకు పుట్టాడు. జరిగిందక్క? ఏం జరుగుంటుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్ళు సరిహద్దున నువ్వు లేకుంటే లేకను బాబా కంటిన
విస్మరించాడా లేక వినాశకాలే విపరీత బుద్ధియా? అయినా ఆ పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ఇన్ని నాళ్ళు ఆ దేవగిరి రాజు నా సహనాన్ని మంచితనాన్ని అసమర్థతగా భావించాడు కాబోలు. అందుకే నాపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఏ ధైర్యంతోనైతే నాపై యుద్ధాన్ని ప్రకటించాడో ఆ ధైర్యాన్ని నా శరాగ్నిచే భస్మం చేస్తాను. ఏ అహంకారంతోనైతే నన్ను అవమానించేలా చూస్తాడో ఆ అహంకారాన్ని నా ఖడ్గంతో సమూలంగా నాశనం చేస్తాను. కాకతీయ మాట వింటే చాలు నీ హృదయాంతర్గత నాళాల్లో రుధిర ఫలకాల్లో రేయింబవళ్ళు భయంతో కూడిన ప్రకంపనాలు నిలిచిపోయేలా చేస్తాను. ఆడదంటే ఆదిశక్తి అని అపర సాతాజిత్ర అని నిరూపించి స్త్రీ జాతి గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని మరింత నెలకొల్పుతాను. ఇక ఆలస్యం అనర్థదాయకం. అవును, అనర్థదాయకం. ఎవరక్కడ? సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పండి. వివిధ దేశాల నుండి మేలుజాతి గుర్రాలను, ఒంటెలను, ఏనుగులను తెప్పించండి. ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పండి. వెళ్ళండి. అమ్మా కాకతి, నా దివ్య తేజస్సును నీకు సమర్పిస్తున్నాను తల్లి. నేను చేయబోయే ఈ యుద్ధానికి అండగా నిలిచి విజయాన్ని వరించే
కిలోన్నర చేస్తే నేను నువ్వు ఎన్ని నెలలు చెప్తే దాన్ని బట్టి నేను పేపర్ బాయ్ వాటేడు ఐ విల్ డెలివరీ పేపర్ ఫర్ యు policeman తీసుకొని చికెన్ చేసి I will protect the community. I will donate and medicines for you. చిన్న ప్రశ్న ఏంటంటే Teacher, what you do? I will teach reading and writing too. Tyler, what you do? I will stitch dress for you. Farmer, what you do? I will grow grain for you. Bird, what you do? I will dress your hair for you. Potter, what you do? I will make pot for you. అయినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకొని వర్తకం పెరిట ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? ఒరే రూథర్ఫర్డ్, ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యవ శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారత జయకేంద్రంగా గెలుస్తాను. అయినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకొని వర్తకం పెరిట ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? ఒరే రూథర్ఫర్డ్, ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యవ శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారత జయకేంద్రంగా గెలుస్తాను. రాకముందు మానవాళి ఎంత చక్కగా యోగాభ్యసనం, ఎక్సర్సైజ్, చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం. చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ అంతా ఇది ఫేస్ చేస్తున్నారు అనుకుంటాను నేను. ఐ థింక్ దిస్ ఈస్ ద లైవ్ సిచ్యువేషన్ విచ్ రిలేటెడ్ టు అవర్ ప్రెసెంట్ లైఫ్. పిల్లలు మన ఇంట్లో తినేటప్పుడు జస్ట్ నిద్ర, ప్రేమ ఆప్యాయతతో ఎలా భోజనాలు చేసేవారు చూద్దాం. మీటింగ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగా భోజనం చేసేటప్పుడు స్వీకరిస్తున్నారు, ఆహ్వాదిస్తున్నారు. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహావిలి బ్రహ్మాంజో బ్రహ్మణావుతం మైవతేన
ब्रह्म कर्म समाधिना ओम वीर्यं करवावहै तेजस्विनामधितमस्तु मा हि द्विषावहै ओम शांति 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 స్వస్థ. మరి అలా ఫోన్స్ యూజ్ చేయకముందు అన్నంను పరబ్రహ్మ స్వరూపంగా భావించి కావాలని, విషపూరితం కావద్దని, శరీర దారుఢ్యం పెంచాలని అలా పురాతన కాలంలో ఫోన్స్ యూజ్ చేయకముందు చేసేవారు. నూతన పోకడలు పోకుండా మరి సరస్వతి విద్యాలయంలో మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అందరూ కూడా బ్రహ్మార్పణం బ్రహ్మవి అని శ్లోకం చదువుతూ బ్రహ్మకు అర్పిస్తూ భోజనం చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి విద్యను చూపిస్తున్నటువంటి పాఠశాల మన సరస్వతి విద్యామందిర్. మరి ముందల అన్నం తింటున్నారా, కర్రీ ఉందా, ఏది తెలియకుండా ఓన్లీ షార్ట్స్, యూట్యూబ్, చాటింగ్, irrespective of what they are eating. ఏం తింటున్నామో తెలియట్లేదు వారికి. ఆనాటి కుటుంబ సభ్యుల జస్ట్ మిస్ క్యాచ్. గుడ్ బౌలింగ్. It's gone wide. Nice performance by bowler. Nice excellent fielding by Srivardhan. Sorry. Yes. Before usage of smartphone. Wow, what a good catch! Yes, wow. Come on! మరి లైవ్ లో మనం టీవీలో ప్రో కబడ్డీ చూస్తున్నట్టుగా ఉంది. మరి చిన్న విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ గ్రేట్ ఫోన్లు వచ్చిన తర్వాత అన్ని ఫోన్లోనే ఆడుతున్నారండి మన పిల్లలందరూ కూడా. మాటలు లేవు, ఓన్లీ ఫోన్స్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ఎడిక్టెడ్ టు ఫోన్. మరి ఫోన్లు వాడకన్నా ముందు ఒక యాక్సిడెంట్ జరిగితే హెల్పింగ్ నేచర్ ఏ విధంగా ఉంది, ఒకరికి సహాయం చేయనటువంటి హ్యుమానిటీ ఏ విధంగా ఉంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఒక ఆలోచన ఏ విధంగా ఉంది, హెల్పింగ్ నేచర్. గురు ద్రోణాచార్య E for Ekalavya. Holy books of Hinduism, Vedam, Samavedam, Yajurvedam, Atharva Vedam. G for Gayatri, Mother of knowledge. H for V for Vamana. Avatar of Vishnu. God sons the river. X for Shiradi. Excellent. Super. ఏ నుంచి జెడ్ వరకు మహానుభావులందరూ కూడా దేవతామూర్తులందరినీ కూడా ఆల్ఫాబెట్ లో చూపించినటువంటి చిన్నారికి గట్టిగా క్లాప్స్ అభినందిద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్.
Next, I welcome 4th class girls to perform Vendikondalo Elituda song. Let's welcome them. Oh, a cute performance by. Next, I welcome. జగతిలో శివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా అందరికీ అర్థమైంది అనుకుంటా. మరి నేటి సమాజం మరి దానికి మన వంతు ఒక భారతీయ యువతగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది.
పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి వీరుడు మన ముందుకు రాబోతున్నాడు. ఆల్రెడీ మీరు ఎప్పుడు తల ఎత్తుకొని జీవించు, ఎరుకంటే ఎవడికి రా భయం, అది నా తల్లి భరతమాత నుదుట సింధూరం, నా శివాజీ ఖడ్గానికి చేసిన శత్రురక్త అలంకారం. ఖబర్దార్ దేశద్రోహులారా ఖబర్దార్, ధర్మం కోసం ప్రాణాలైనా లెక్క చేయకు. నీవు ప్రాణత్యాగం చేయవలసి వస్తే నీ ధర్మానికి శత్రువులైన వారి ప్రాణాల గురించి ఆలోచించకు. శత్రువుల ఎదురుగా నిలబడు. విపత్తును ఎదుర్కోవటమే వీరత్వం అని అనుకోవాల్సిన అవసరం లేదు. వీరత్వం విజయంలో ఉంది. అన్నిటికంటే ముందు దేశం, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత పరమేశ్వరుడు. కనుక ముందు తన గురించి కాదు, దేశం గురించి ఆలోచించు. స్వేచ్ఛ అనేది ఒక వరం, దానిని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు కొండలు కూడా మట్టి గుప్పల్లా ఆకారంలో కనిపిస్తుంది మనకు పిల్లల యొక్క అరేంజ్మెంట్. యాక్చువల్గా ఈ 3 డైమెన్షన్లో మన సైకిల్ చూస్తే విజిబుల్ అవుతుంది.
సూపర్ సూపర్. सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवे ॐ शान्ति शान्ति शान्ति. అయ్యా ఇంకా వస్తారా ఎవరు అలా అయిపోయినాక ప్రెస్ లెక్క వీడియో అయిపోయినాక ఫోటో వీడియో వీడియో తీసుకో